రైట్ నీలిమ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఇటు మతాల మధ్య విద్వేషాలు కావచ్చు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా ఇటు హిందువుల ఏదైతే ఆస్తులన్నీ కూడా తీసేసుకుంటారు అన్నట్టుగా కూడా మోదీ మాట్లాడారు. ఇది అసలు రాజ్యాంగంలో కావచ్చు ఎక్కడైనా ఇది చెల్లుతుందా, ఇట్లాంటి మాటలు మాట్లాడి విద్వేషం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని స్థాయి వ్యక్తి అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రైట్, ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు పంచుతారు అన్న మోదీ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇది సాధ్యమేనా? రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆస్తులను ఎవరూ తీసుకునే హక్కు లేదు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ధి పొందాలని మోదీ చూస్తున్నారు అని విమర్శించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని అంతాయపల్లిలో నిర్వహించిన జనజాతర సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని, దేవుడు గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. రాముడు బీజేపీ వాళ్లకే కాదు తమకు దేవుడేనని, ఇతర దేవుళ్లను కూడా తాము ఆరాధిస్తామని తెలిపారు. నేను హిందువునైనందుకు గర్విస్తానని, అదే సమయంలో ఇతర మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మత సామరస్యాన్ని కాపాడే కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో మోదీ, గల్లీలో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. సీఎంగా కేసీఆర్, పీఎంగా మోదీ 10 ఏళ్ల పాటు ఉండి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన మా ప్రభుత్వాన్ని మాత్రం పడగొట్టాలంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉన్నోళ్లను నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించాలని చెప్పారు. అయినా తమ ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టాలి? మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుక, లేక రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినందుక, 40 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుక, ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నందుక అని ప్రశ్నించారు రేవంత్.